హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను వాక్కాయతో నిలవ పచ్చడి చేశానండి. ఆవకాయ అంటారు దీన్ని. చేయడం చాలా కష్టమండి నిజంగానే. అలాగే కష్టమే కానీ ప్రతి కష్టం వెనుక రుచికరమైన భోజనం అలాంటిది రుచికరమైనది ఉంటుంది. కాబట్టి ఇది కొయ్యడం, శుభ్రం చేయడం కష్టం మెయిన్ అండి. అది ఒక్కొక్కటి 4 పీసులు కొయ్యాలండి. కోసి పక్కన పెట్టుకొని ఒక పాన్ పెట్టుకొని దాంట్లో ఆవాలు, మెంతులు వేసి వేపాలండి దోరగా. అది పౌడర్ పక్కన ఇడుచుకుందామండి. దీన్ని కూడా ఒక గిన్నెలో ఈ కోసిన ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి పెట్టుకున్నాను. తర్వాత ఈ పిండి వేసేసి ఆవపిండి, మెంతిపిండి కలిపిన పిండి దాంట్లో వేసి శుభ్రంగా ముక్కలన్నట్లు పెట్టాలండి. తర్వాత ఒక పెద్ద గరిటె పెట్టేసుకున్నాను నేను. ఏకంగా గరిటెతో సాల్టు, వెల్లుల్లి రెబ్బలు, కారం వేసుకొని బాగా ఆ ముక్కలు అన్నట్లు పట్టేలాగా కలుపుకోవాలండి. తర్వాత కానీ వేడిగా ఉన్నప్పుడు ఆడకూడదు మెంతులు, ఆవాలుని, ఎందుకంటే చేదు వచ్చేస్తుంది. వేరుశనగ ఆయిల్ వేసుకోవాలి. ఒక 1/2 kg పట్టింది. వేరుశనగ నూనె అయితేనే మనకి పచ్చళ్ళు నిలవ ఉంటాయి, కమ్మదనం ఉంటుందండి. కలుపుకున్న తర్వాత ఇది బాగా మనం మిశ్రమాన్ని బాగా కలపాలి. కలిపిన తర్వాత ఇంకా ఆయిల్ పడుతుంది కాబట్టి ఆయిల్ ఇంకా వేయాలి. వేసిన తర్వాత చేతితోనే కలిపేసాను, ఎందుకంటే కలుపుతుందా లేదా అని మళ్ళీ చేయి కడుక్కొని గరిటెతో తీసుకొని ఒక బౌల్లో పక్కన పెట్టుకొని మూడో రోజు మళ్ళీ తీసి తిరగ కలుపుకొని అందులో ఉప్పు, కారం అన్నీ సరిపోయి లేదో చూసుకోవాలి. అంతే. ఈ ఆవకాయ